న్యూస్ చూస్తున్నాం. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. హిందువులకు ప్రకాష్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పై టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడు. హిందూ ధర్మము, పవిత్ర రామాయణం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా ఓవైపు హిందూ సంఘాలు మండిపడుతుంటే, మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కోర్టు తలుపులు తట్టాడు. హిందువుల ఆరాధ్య దైవమైన త్రేతాయుగ పురుషుడైన శ్రీరామచంద్రుడి పైన, లక్ష్మణుడి పైన ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే 100 కోట్ల రూపాయలకు కూడా పరువు నష్ట దావాను కూడా వేస్తూ లీగల్ నోటీసులు కూడా భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజుకు పంపించడం కూడా జరిగింది. ఈ గతంలో కూడా అనేక పర్యాలు కూడా హిందూ దేవులను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల పైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రాంతీయ వివాదాన్ని కూడా లేవనెత్తే విధంగా దక్షిణాది ఉత్తరాది అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆక్షేపంగా ఉందని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ప్రకాష్ రాజు తన యొక్క మాటల ధోరణిని, తన ఆలోచనలు గల మార్చుకోకపోతే అతను తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా అడుగు పెట్టనివ్వమని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే ఏదైతే టీటీడీ శ్రీవారి దర్శనార్థానికి కూడా ఆయన రాకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా తాము సమాలోచన కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఆర్య ద్రావిడ విభజన పెంచి పోషిస్తున్నారని, ఇది దేశ సమగ్రత కూడా దెబ్బతింటుందని, దీన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. బేషరతుగా వారం రోజుల లోపలగా హిందువులకు ఆయన క్షమాపణ చెప్పకపోతే తాము భవిష్యత్ కార్యాచరణ రూపొందించి తద్వారా కూడా ఆయనకు తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్పి కూడా టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించడం కూడా జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.